హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో కద్దూ కా ఖీర్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పావు కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి కడిగి నీళ్ళు వేసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను సొరకాయ పాయసం చేయడానికి 1/2 కేజీ వరకు సొరకాయని తీసుకున్నానండి. దీనిపైన ఉన్న పొట్టును తీసేసి ఇలా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి కడిగి లోపల ఉన్న విత్తనాలను కూడా తీసేయాలి. ఇలా లోపల ఉన్న విత్తనాలను తీసేసి వీటిని సన్నగా తురుముకోవాలి. తురుముకొని తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకోవాలి. నాకు ఇక్కడ 2.5 కప్పుల వరకు సొరకాయ తురుము వచ్చిందండి. ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్ వరకు నీళ్ళు, ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు
మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం సొరకాయ తురుము కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలు అనేవి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా ఉండాలండి. నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఉండాలి. ఇలా దగ్గరికి అయ్యాక ఇప్పుడు దీనిలోకి వన్ థర్డ్ కప్ వరకు పంచదార, వన్ థర్డ్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కలుపుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా దగ్గరికి అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నేను గ్రీన్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. కలుపుకోవాలి. ఓ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. అంతేనండి, కద్దూ కా ఖీర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ రెసిపీని
మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన కద్దూ కా ఖీర్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.